నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ప్రతిసారి నేను ఓడిపోతున్నాను. ఈ ఒక్కసారి అలా కాకూడదు. ఒకవేళ ఓడిపోతే నాకు జీవితం ఉండదు అనుకుంటూనే ఓ నిర్ణయానికి వచ్చింది అపూర్వ. దగ్గరి వాళ్ళు, పరిచయస్తులు అంతా ఒకేలా మాట్లాడుతున్నారు. ఎదురు తిరగమన్నారు, వదిలేయమన్నారు. ఒంటరిగానైనా సరే ధైర్యంగా బ్రతకాలన్నారు. ఎవరికి తోచిన సలహా వారిచ్చేశారు. ఓ జీవితం చెదిరిపోతూ ఉంటే కొంతమందికి వెటకారం, వేళాకోళం, మరికొంతమందికి సానుభూతి. ఇంకా ముందుకెళితే అదో సరదా. ఇది తోటి స్త్రీల మనస్తత్వం. మరి మగాళ్లకు ఓ ఆట. వెకిలి చూపులు, వెర్రి చూపులు భరించటం కష్టం. ఒంటరిగా వీళ్ల మధ్య ఉండటమూ కష్టమే. పైగా ఈ జీవితానికి తోడుగా పాప. ఏం చెయ్యాలి? ఆలోచిస్తూ నెమ్మదిగా రెప్పలు మూసింది అపూర్వ. నిద్ర రాదని తెలుసు. అయినా కళ్ళు మూసుకుని చీకటికి అలవాటు పడాలి అనుకుంటుందామె. పాప నిద్రపోయేదాకా కళ్ళు మూసుకుని ఉన్న అపూర్వ నెమ్మదిగా లాన్లోకి వచ్చింది. రాత్రి 11 అయ్యింది. అతను రాలేదు. బహుశా ఈరోజు రాడేమో. ఆ ఆలోచన ఇప్పటికే పాతపడిపోయింది. అతనికేం తక్కువయ్యింది? నాలో ఏం తక్కువ ఉంది అనుకోటానికి బాగున్నా వాస్తవానికి ఆ తర్కం అపూర్వకు అందటం లేదు. ఎంత ఆలోచించినా తిరిగి అదే ప్రశ్న. ఏంటిదంతా? మనసు వెనక్కి లాగుతూ ఉండి గతం కళ్లల్లోకి మెదులుతూ ఉంటే కాస్త మనశ్శాంతి కోసం జ్ఞాపకాల్లోకి జారిపోయింది అపూర్వ. సరిగ్గా 3 ఏళ్ల క్రితం డాక్టర్ జయచంద్ర పరిచయం అయ్యాడు అపూర్వకు. అతను పెద్ద న్యూరో సర్జన్. సొంతంగా హాస్పిటల్ ఉంది. అపూర్వ కూడా డాక్టరే. జూనియర్ కన్సల్టెంట్గా అక్కడికొచ్చింది. వృత్తిలో అదో చిన్న అడుగు. కొద్ది రోజుల్లోనే జయచంద్రకు అర్థమయ్యింది అపూర్వ చాలా ఎఫిషియెంట్ డాక్టర్ అని. న్యూరో ఫిజిషియన్గా ఆమె అవసరం రోజురోజుకి పెరగటంతో వారి మధ్య వ్యక్తిగతమైన బంధం కూడా పెరుగుతూ వచ్చింది. అవసరం పరిచయాన్ని పెంచింది. అది నెమ్మదిగా గట్టిపడింది. స్నేహం, ఆకర్షణ, వీటితో పాటు వృత్తిపరమైన అవసరం వాళ్లను దగ్గర చేశాయి. నిజానికి పెళ్లి గురించి వాళ్ళు ఆలోచించలేదు. ఓ రోజు జయచంద్ర పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్న స్టేజ్ దాటిపోయింది కాబట్టి వాళ్ల పెళ్లి జరిగిపోయింది. రోజు దగ్గరగా ఉండటం, ఒకరి అవసరం ఒకరికి ఉండటం, ఒకరి గురించి ఒకరికి పూర్తిగా అర్థం కావటం పెళ్లికి దారితీశాయి అనుకోవాలి. ఆ విషయం ఇద్దరికీ తెలుసు. హాస్పిటల్ పికప్ అయింది. సొంతం అనుకున్న తర్వాత కష్టపడటం సహజమే. అందుకే వాళ్ళిద్దరూ పోటీగా కష్టపడ్డారు. డబ్బు, కీర్తి, పేరు ప్రతిష్టలు వచ్చి పడ్డాయి. అయితే గట్టిపడాల్సిన అనుబంధం మాత్రం అవసరం అన్న బంధంలో ఇరుక్కుపోయింది. చిన్న చిన్న ఘర్షణలు పెద్దవయ్యాయి. చిలిపి తగాదాలు అగాధాన్ని సృష్టించాయి. చివరకు సర్ది చెప్పుకునే విషయాలు కూడా విషవలయాన్ని సృష్టించాయి. నెమ్మదిగా దారులు వేరయ్యాయి. అభిప్రాయాల మధ్య అగాధం పెరిగింది. చివరకు మాటామాటా పెంచుకున్నారు. ఏ అవసరం కోసం అపూర్వను తన జీవితంలోకి ఆహ్వానించాడో అదే అవసరం వాళ్లను మానసికంగా దగ్గర చేయలేకపోవటం విచిత్రమే. వృత్తిపరమైన అవసరం ఎస్టాబ్లిష్ అయ్యాక సుపీరియారిటీ ఫీలింగ్స్ వాళ్లను మానసికంగా దగ్గరగా ఉంచలేకపోయారు. నువ్వు, నేను అన్న భావాలే వాళ్లను డామినేట్ చేశాయి. నెమ్మదిగా మనస్పర్ధలు తీవ్రమయ్యాయి. అపూర్వ హాస్పిటల్కి వెళ్లటం దాదాపు మానేసింది. జయచంద్ర మరో కన్సల్టెంట్ను ఏర్పాటు చేసుకున్నాడు. డబ్బు సంపాదన జయచంద్రకు మరింత స్వేచ్ఛను తెచ్చిపెట్టింది. అతను కోరుకున్న ఇల్లీగల్ రిలేషన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. అపూర్వ మాత్రం తన వృత్తికి న్యాయం చేయలేక, అతనికి దగ్గర కాలేక ఒంటరిగా మిగిలిపోయింది. జయచంద్రలో చాలా మార్పు వచ్చింది. హాస్పిటల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. కొన్నిసార్లు రాత్రులు అక్కడే ఉండడానికి అలవాటు పడ్డాడు. అది నచ్చలేదు అపూర్వకు. గట్టిగా తేల్చుకోవాలి అనుకుంది. ఓ రోజు హాస్పిటల్లో, మీరెందుకు ఇక్కడే ఎక్కువగా ఉండాలి అనుకుంటున్నారో నాకు తెలుసు అంటూ మండిపడింది. అది నీకనవసరం అన్నాడతను. ఆమెలో ఆగని ఉక్రోషం. మిమ్మల్ని 10 మంది గమనిస్తున్నారు. మీరు పెద్ద డాక్టర్. ఇలా ఓ నర్స్తో మీ రిలేషన్షిప్. చచ్చా! బాధను, ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతోందామె. అతను నిర్లక్ష్యంగా, తీక్షణంగా ఆమె వైపు చూశాడు. నేను ఎలా ఉండాలో నువ్వు చెప్పొద్దు. నాకు ఇల్లు కన్నా హాస్పిటల్ బాగుంది అన్నాడు కోపంగా. ఆ తర్వాత జయచంద్రలో మార్పు లేదు. అపూర్వ అతన్ని మార్చాలని చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దాదాపు ఓడిపోయిందామె. లాన్లో తిరుగుతున్న అపూర్వ దూసుకొచ్చిన చలిగాలికి తన ఆలోచనలను టక్కున ఆపేసింది.
మనసంతా బరువెక్కిన ఫీలింగ్. అంత చలిలో కూడా ఒళ్లంతా చిరుచెమటలు పట్టేశాయి. ఎంతకాలం ఇలా? బాధలో అలా అనుకుందేమో గాని ఏం చెయ్యాలో ఆమెకు తెలిస్తే కదా. ఒక్కటి మాత్రం గట్టిగా అనుకుంది. ఎన్ని సమస్యలొచ్చినా ఇల్లు వదిలి వెళ్ళకూడదు అని. రోజులు గడుస్తున్నాయి. జయచంద్ర 2-3 రోజులకోసారి ఇంటికొస్తున్నాడు. అది ఈ అర్ధరాత్రి దాటాకో. దానికి అలవాటు పడింది అపూర్వ. ఏడాది పాప. అదే లోకం ఆమెకు. రోజంతా ఇల్లే జీవితం. చాలామంది చాలా సలహాలిచ్చారు. డాక్టర్వి కదా, ప్రాక్టీస్ చేసుకుని బ్రతకొచ్చు అని చెప్పారు. అతనితో ఉండొద్దు అన్నారు. అలా కాదనుకుంటే అతనితోనే ఉంటూ మరో హాస్పిటల్లో కన్సల్టెంట్గా జాయిన్ కావచ్చు కదా అన్నారు. మరో హాస్పిటల్లో జాయిన్ అయితే తను ఎంత లోకువైపోతుందో అపూర్వకు తెలుసు. మేల్ డాక్టర్స్ కళ్లల్లో కనబడే ఆకాంక్ష గురించి కూడా ఆమెకు తెలుసు. అందరి కళ్ళు తన మీదే ఉంటాయి. అందరి నోళ్లలో తనే నాంతుంది. అందుకే ఆ వైపు తను ఆలోచించలేదు. పాపతో అనుభవాలు చాలు, ఆనందంగా గడపడానికి అనుకుంది. వాటిని మిస్ చేసుకోవటం ఇష్టం లేక ఇంటికే పరిమితమయ్యింది. పాప అంటే జయచంద్రకు కూడా ఇష్టమే. అయితే అపూర్వ మీద ఉన్న వ్యతిరేకత పాప మీద పడటం అపూర్వకు తెలుస్తోంది. అయినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత. అధైర్యపడలేదామె. ఏదో ఒక రోజు నాది కావచ్చు అనుకుంటూనే రోజులు గడిపేస్తోంది. జయచంద్ర తన రూంలో అసహనంగా కూర్చున్నాడు. కొన్ని రోజులుగా అతని ఆలోచనలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. జరుగుతున్న దాంట్లో ఏదో అస్పష్టత, ఎక్కడో ఏదో లోపం. ఆమెకు సరెండర్ అయిన రోజుల్లో ఏదో తెలియని ఉత్సాహం, ఉద్రేకం. ఆమె గురించి అప్పుడు అతను ఆలోచించలేదు. ఆమె చూపుల్లో చూపు కలపటానికే ఇష్టపడేవాడు. ఎప్పుడూ వెంటాడే ఆ చూపుల్లో చిక్కుకున్నప్పుడు ప్రతి క్షణం అందంగా, ఆనందంగా గడిచేది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఆలోచనలు ఆమె వైపు సాగేవి. అంతా ఆమె ఇష్ట ప్రకారమే నడిచేవాడు. ఆ హాస్పిటల్లో ఆమె చెప్పిందే వేదం. జయచంద్ర సంపాదించే డబ్బంతా ఆమె లెక్కలు వేసేది. అందరినీ శాసించేది. అంది వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకునేది. చాలా రోజుల తర్వాత జయచంద్రకు ఆమె మీద అనుమానం వచ్చింది. ఆ తర్వాత భయమేసింది. ఆమె చూపంటే భయమేసింది. మాటంటే భయమేసింది. ఆ మాటల్లో కనిపించే బ్లాక్మెయిలింగ్ అంటే భయమేసింది. ఓ రోజు మనసు విప్పిందామె. విన్నాక ఇంకా భయమేసింది అతనికి. బతిమాలాడు. అడిగినంత డబ్బు ఇస్తానన్నాడు. హాస్పిటల్ ఛాయలకు రావద్దు అన్నాడు. ఆమె వెకిలిగా నవ్వింది. ఒకప్పుడు ఆ నవ్వంటే పడి చచ్చేవాడతను. ఆమె మాట మార్చింది. నవ్వు మార్చింది. నడక మార్చింది. జయచంద్రకు వెన్నులో చలి పుట్టేలా చేసింది. చివరకు ఆమె ఏం కోరుకుందో జయచంద్రకు అర్థమయ్యింది. ఈ రిలేషన్స్ అన్నీ ఇలాగే ఉంటాయా అన్న ఆందోళన నుండి బయటపడి ఆమె అడిగిన డబ్బు ఇచ్చేశాడు. ఆ జీవితాన్ని అక్కడితో వదిలేశాడు. ఆ తర్వాత రోజు ఇంటికొస్తున్నాడు జయచంద్ర. అది ఊహించిందే కాని ఇంత త్వరగానా అనుకుంది అపూర్వ మనసులో. ఓ రోజు వస్తూనే కూలబడ్డాడు జయచంద్ర. నువ్వు లేకుండా హాస్పిటల్ నడపటం నా వల్ల కావటం లేదు. రేపట్నుంచి నువ్వు నాతో వచ్చేయ్ అన్నాడు నెమ్మదిగా. కళ్లతోనే ప్రశ్నించినట్లు చూసింది అపూర్వ. అతను రెప్పల్ని కిందకు వాల్చేశాడు. ఆ సంకేతం ఏంటో సూటిగా అపూర్వ గుండెల్ని తాకింది. ఎన్నాళ్లకు అనుకుంది మనసులో. జయచంద్రలో పశ్చాత్తాపం, తప్పు చేశానన్న ఫీలింగ్, ఒప్పుకోటానికి కూడా సిద్ధంగా ఉన్న అతని మూమెంట్స్. అపూర్వకు అవన్నీ తెలుస్తున్నాయి. ఓ 2 రోజుల్లో ఇంట్లో అదే పరిస్థితి. జయచంద్ర ఎక్కువ మాట్లాడాలి అని చూస్తున్నాడు. అపూర్వ దగ్గరగా ఉంటూనే బెట్టు చేస్తోంది. ఆమె మనసు మాత్రం హాయిగా నవ్వుతోంది. అపూర్వ అలా నవ్వటానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆమె పేరు గిరిజ. ఢిల్లీలో డాక్టర్. గిరిజ అలా చెప్పి ఉండకపోతే జరిగే నష్టాన్ని ఊహించటానికి కూడా భయమేసింది అపూర్వకు. ఎంత మంచి సలహా! అపూర్వ బాగా అప్సెట్ అయిన రోజది. ఏం నిర్ణయం తీసుకోవాలో, సమస్య పట్ల ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఓ చిన్న ప్రయత్నం. గిరిజ చెప్పింది విన్న తర్వాత అది సాధ్యమా అనుకుంది అపూర్వ. ప్రయత్నిస్తే నష్టపోయేదేముంది? ఓ చిన్న ప్రశ్న. ఆ తర్వాత ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు మనసు బాధపడినా, ఒంటరితనం ఎంత క్షోభ పెట్టినా ఇల్లు వదలకూడదు అనుకుంది. ఇన్ని సంవత్సరాలు కలిసి పంచుకున్న జీవితం ఒకరి ప్రవర్తన వల్ల కూలిపోతే నష్టం తాత్కాలికంగా ఒక్కరికే ఉన్నా ఆ తర్వాత ఇద్దరికీ ఉంటుంది. అందుకే సమస్యను జయచంద్ర నుండి చూడకుండా అతన్ని బలహీత నుండి చూడటం ప్రారంభించింది అపూర్వ. జయచంద్ర బలహీనతల్ని నర్స్ ఎలా క్యాష్ చేసుకుందో గమనించింది. అతన్ని ఎలా వాడుకుందో పసిగట్టింది. అతను సంపాదించిన డబ్బుతో
బయట ప్రపంచంలో ఆమె ఎలాంటి జీవితం అనుభవిస్తోంది తెలుసుకుంది. జయచంద్ర పట్ల ఆమెకున్న వ్యామోహం ఒట్టి నటన అని అతనికి అర్థమయ్యేలా చేసింది. ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ కావటం వెనుక బలమైన ప్రేమ ఉండాలని లేదు. అదుపు లేని వ్యామోహం ఉన్నా చాలు. జయచంద్ర అక్కడే లొంగిపోయారు. వ్యామోహం కరిగిపోయే వరకు అతను అందులోనే ఉండిపోయాడు. అపూర్వ అతన్ని గెలిచింది. కాదు కాదు, జీవితాన్ని గెలిచింది. జారిపోతున్న జీవితాన్ని ఒడిసి పట్టుకుంది. అందుకు ఆమెకు గర్వంగా లేదు, రిలీఫ్గా ఉంది. ఆవేశంగా నిర్ణయం తీసుకోకుండా ఓ మంచి సలహా ఇచ్చిన స్నేహితురాలు గిరిజకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. జయచంద్రకు కూడా జీవితంలో ఓడిపోయినందుకు బాధగా లేదు. ఓ కొత్త జీవితం ఎదురుగా ఉన్నందుకు, అపూర్వమైన జీవితం చేజారనందుకు సంతోషంగా ఉంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బైలహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.